GTA 6 ట్రైలర్ రికార్డ్స్ బ్రేక్ చేసేసింది భయ్య, స్పైడర్ మ్యాన్ కొత్త ట్రైలర్. సో మ్యాటర్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ ఇదైతే రిలీజ్ అయింది. సో రిలీజ్ అయ్యి కూడా 2 days అయిపోతుంది అనుకుంటా. సో ట్రైలర్ అయితే ఆల్రెడీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. చాలా మందికి ట్రైలర్ నచ్చింది. అండ్ అలానే కొంతమంది అడుగుతున్నారు కూడా ఇప్పుడు ఈ సినిమా చూడాలంటే ప్రీవియస్ గా ఏమైనా మూవీస్ చూడాలని చెప్పి. ఎస్, కొన్ని మూవీస్ అయితే డెఫినెట్ గా చూడాలి. కొన్ని మూవీస్ కూడా చాలా మూవీసే ఉన్నాయి. సో అవన్నీ చూస్తే తప్ప ఈ స్టోరీ అయితే మనకు అర్థం కాదు. ఇప్పుడు మేము ఫస్ట్ టైం చూస్తున్నాము, సో మేము అన్ని మూవీస్ చూడాలంటే సో ఫస్ట్ అయితే ఈ మూవీ చూడండి. లేటర్ ఆన్ మీకు ఈ మూవీ నచ్చితే ప్రీవియస్ మూవీస్ అన్ని చూడొచ్చు. సో మార్వెల్ మూవీస్ లో ఏంటంటే మూవీ టు మూవీ కనెక్ట్ ఉంటుంది. సో డెఫినెట్ గా మనం కొన్ని మూవీస్ అయితే చూడాల్సి వస్తుంది. సో ప్రీవియస్ మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ స్టోరీ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుండే మూవీ అయితే కంటిన్యూ అయింది ఈ ట్రైలర్ లో. సో ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ ఒక స్పెల్ వేయడం వల్ల పీటర్ పార్కర్ అనే వ్యక్తిని మొత్తానికి మర్చిపోతారు. వాళ్ళకి ఓన్లీ స్పైడర్ మ్యాన్ ఒక్కడే గుర్తుంటారు. సో పీటర్ పార్కర్ ఎవరు అనేది ఎవరు గుర్తుండదు. ఈ ట్రైలర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే స్పైడర్ మ్యాన్ తన వెబ్ సూట్ అనేది తన చేతికి ఉన్న కొన్ని థింగ్స్ పెట్టుకొని బయటకు వస్తుంది. కానీ ఈ ట్రైలర్లో వాళ్ళు ఏంటంటే ఒక రియల్ స్పైడర్ మ్యాన్ బయటకు తీసుకొద్దామని చూస్తున్నారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలానే ఈ సినిమాలో చాలా మంది విలన్స్ ఉన్నారు. కొంతమందిని అయితే హోల్లో పెట్టేశారు, ట్రైలర్లో ఎక్కడ చూపించలేదు. జనరల్ గా మార్వెల్స్ వాళ్ళు విలన్స్ ని కానీ హీరోస్ ని కానీ ట్రైలర్లో హైడ్ చేయడంలో చాలా గ్రేట్ అనమాట. సో చాలా వరకు వాళ్ళు ట్రైలర్స్ లో అందరినీ హైడ్ చేసేస్తారు, లేకపోతే సీన్ ని డిఫరెంట్ గా చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ స్పాయిలర్స్ బయటకు వచ్చేస్తాయని చెప్పేసి ఆల్టర్నేటివ్ సీన్స్ పెడుతుంటారు. సో వన్స్ ట్రైలర్ రిలీజ్ అయిందంటే మన వాళ్ళందరూ ఒక పని మీద ఉంటారు, డికోడ్ చేద్దామని. సో అందుకనే వాళ్ళు ఆల్టర్నేటివ్ సీన్స్ పెడుతుంటారు. ట్రైలర్ లో బాగా మైనస్ అనిపించింది అంటే గ్రాఫిక్స్ ఎందుకో కొంచెం ఏలాగా అనిపించింది. కావాలంటే మీరు ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ మూవీస్ చూడండి, అందులో గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి. ఎందుకో ఈ ట్రైలర్ లో నాకు కొంచెం గ్రాఫిక్స్ తేడాగా అనిపించింది. గ్రాఫిక్స్ ఎలా ఉన్నా బాగున్నా బాగాలేకపోయినా స్పైడర్ మ్యాన్ మూవీ అందరూ చూస్తారు. నేను కూడా డెఫినెట్ గా మూవీకి వెళ్తాను. అండ్ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా July 29th రిలీజ్ కాబోతుంది. అండ్ మీకు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. అండ్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. వైబ్ ఆన్ రోస్.